హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli bramhanavantalu. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో తోటకూర పచ్చడి ఉంది, మా అమ్మగారు చేశారు. చాలా బాగుంటుంది. దాని తోటకూర తర్వాత ఏదో ఇంకా 2-3 పేర్లు ఉన్నాయండి వాటికి. మా అమ్మగారు చెప్తారు. వాటితో చేస్తారనమాట. ఆ ఆకుకూరతో ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ చపాతీలోకి కూడా బాగుంటుందండి ఈ పచ్చడి. అన్నంలోకి, చపాతీలోకి ఆకుకూర పచ్చడి కదండి. తోటకూర ఆరోగ్యానికి మంచిది కదా, మీరు కూడా చేసుకొని తినండి. ఇంకా ఈ వీడియోలో ఒక విషయం చెప్పాలని ఎప్పటి నుంచో చెప్తున్నాను, ప్రతి వీడియోలో కూడా. సో ఈ మధ్య మన ఛానల్కు వ్యూస్ తగ్గిపోయినాయి. పాపం మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా అంతమంది ఉండినా కూడా రీచ్ కావట్లేదో ఏమో మరి తెలియదు, లేదా వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో పాపము. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ అంతా కూడా ఏం వాతావరణం బాగాలేదు కదండి. ఎక్కడ చూసినా ఈ కరోనా, వానలు, ఈ తుఫాన్లు ఇవే ఎక్కువైపోయినాయి. పాపము ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో ఏమో మరి అందరూ. సో అందరూ ఆనందంగా, సంతోషంగా, ఎటువంటి ఇబ్బందులు, కష్టము లేకుండా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ కూడా వస్తాయండి. ఇంకొక విషయం చెప్పాలనుకున్నానండి. ఇప్పటి నుంచి ప్రతి వీడియో కూడా, ఏ వీడియో అయినా కూడా మధ్యాహ్నం 3 గంటలకు వస్తుందండి మన ఛానల్లో వీడియో. రాత్రి 8 గంటలకు కాదు, మధ్యాహ్నం 3 గంటలకు. ఎందుకు అనంటే యూట్యూబ్ వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారనమాట. అంటే మన ఛానల్ని బట్టి, మనకు వచ్చే వ్యూస్ని బట్టి, మన దీనికి వాళ్ళు ఏ టైంలో మీరు వీడియో అప్లోడ్ చేయాలి, ఏ టైంలో మీరు అప్లోడ్ చేస్తే మీకు ఆ వ్యూస్ అనేటివి వస్తాయి, లేదా అంతమందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబర్లకు అందరికీ అని చెప్పేసి ఒక టైమింగ్ అనేది ఇస్తారనమాట. ఆ టైమింగ్ ప్రకారం మనం పెట్టామంటే వాళ్ళకు ఈవెన్ నోటిఫికేషన్స్ అనేటివి వెళ్తాయి, చూస్తారు, బాగా ఇదిగా ఉంటుంది. మన ఛానల్ అంతా కూడా మధ్యాహ్నం టైంలో, ఆఫ్టర్నూన్ టైంలో 3 PM ఆ టైం మనకి ఇచ్చారండి అప్లోడ్ చేయడానికి. సో మనం ప్రతి వీడియో కూడా ఆఫ్టర్నూన్ 3 PMకి వస్తుందండి. ఎప్పుడు వచ్చినా కూడా వీడియో రోజు మార్చి రోజు వీడియో చేయాలని నేను ముందటి నుంచి అదే చేస్తున్నాను. కాకపోతే మధ్య మధ్యలో ఈ వ్యూస్ రాకపోవడం వల్ల కొంచెం మానసికంగా ఇదయ్యి పెట్టలేకపోతున్నాను. 2 డేస్కో 3 డేస్కో అట్లా పెడుతున్నాను. సో కంటిన్యూగా పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తానండి. ధన్యవాదాలండి నా సోదంతా విన్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తోటకూర పచ్చడి అండి ఈ పొద్దు. దానికి కావాల్సిన పదార్థాలు: కంబాలాకు, చింతపండు, ధనియాల పొడి, మెంతి పొడి, ఉప్పు, టమాటాలు 2, పచ్చిమిరపకాయలు 5-6, పసుపు, జీలకర్ర, మినప్పప్పు, ఆయిల్. ఇది కంబాలాకన్నా తోటకూరన్నా ఒకటేనండి? 2 వేరు వేరు నానా రకాలుగా పిలుస్తారు రండి. అది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క మాదిరి. మలకూర అంటారు. నూనె 2 చెంచాలు వేసాడు. పచ్చిమిరపకాయలు వేయించుకుంటాను. వేయండి. మినప్పప్పు, ఎర్రగా వేగాలండి, బాగా దూరగా వేగితేనే కమ్మదనం వస్తుంది. వేగేయండి. ఆకుకూరని కడిగి పెట్టుకొని సన్నగా తరుక్కోవాలా. కొద్దిగా నూనె వేసుకుంటే గోంగూర మాదిరే టమాటాలు వేస్తున్నాను దీంట్లోకి. టమాటాలు కూడా వాడిపోతాయి. రోట్లో దంచుతావా? రోట్లో దంచుతావా? మిక్సీలోకి వేస్తే ఏం బాగుండదు కదా.
దంచే మిక్సీలోకి వేయండి పచ్చడి బాగా మగ్గి పడిపోయిందా? వాడిపోయిందండి ఇది. మెంతి పొడి, ధనియాల పొడి, పసుపు పొడిని, ఉప్పు మళ్ళీ వేస్తావా? రొట్టె మిరపకాయలు వేసి మగ్గిపోయింది. ఆఫ్ చేస్తున్నానండి స్టవ్. వేస్తున్నానండి తగినంత చింతపండు అండి. కొంచెంగా టమాటా వేసాను కదా, కొంచెంగా వేసాను. వేస్తున్నానండి మినప్పప్పు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, చింతపండు. మళ్ళీ వేస్తాను మెదిగినాక. చింతపండు వేస్తున్నాను. ఇవన్నీ వేస్తానండి. టమాటాలు, ధనియాల పొడి, మెంతి పొడి. నేను ప్రతి పచ్చడికి వేస్తానండి. తీయ పచ్చళ్ళకు తప్ప మిగతా వాటికన్నిటికీ వేస్తాను మెంతి పొడి. అయిపోయిందా? లోతి పచ్చి ఏమన్నా పోతుంది. అది ఎట్ట పెట్టిండే? ఓ రోకులు పెట్టిందానా? బాగుందిలే. నువ్వు రోకలు అట్ట పెట్టా అంటే అట పోతుంది అది. గోంగూర పచ్చడిలాగే ఉంది అంతే. కాడలు ఎంత బాగా పడిపోయినాయో. అంతగా ఉన్నాయి. హైదరాబాద్ అయితే ఇంగువ, ఆవాలు, జీలకర్ర, కంబాలకు పచ్చడి అంతే కదా? గోంగూర పచ్చడి రాయాలి. బాగా చేసుకొని తిని ఎలా ఉందో మాకు చెప్పండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepallivantalu.